అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న గ్రీన్ నేషనల్ హైవే 516 ఈ రోడ్డు పనుల వల్ల 40 మందికి పైగా గిరిజన రైతులు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. రాజమహేంద్రవరం నుండి అల్లూరు జిల్లా మీదుగా విజయనగరం వరకు నిర్మిస్తున్న గ్రీన్ నేషనల్ హైవే రోడ్డు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని గిరిజన రైతుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం రాంపుల గ్రామం నుండి పేదవలస గ్రామం వరకు హైవే రోడ్డు నిర్మాణం వల్ల ఈ ప్రాంతానికి చెందిన 40 మందికి పైగా గిరిజన రైతులు నష్టపోతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం అనవసరమైన మేరకు అధికారులు భూసేకరణ చేపట్టారు. ఇందులో భాగంగా రాంపుల గ్రామం నుండి పేదవలస గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పని కోసం గిరిజన రైతుల నుండి భూసేకరణ చేశారు. వీరంతా తాము కోల్పోయిన భూమిలో కాఫీ, మిరియాలు పండించుకుని జీవనం సాగిస్తున్నారు. కానీ ఇంతవరకు భూమి కోల్పోయిన రైతులకు అధికారులు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకపోవడంతో వారంతా పేదవలస గ్రామం వద్ద గత 5 రోజులుగా రీలే నిరాహార దీక్షను చేపట్టారు. చెల్లించే వరకు జై జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి. తాము కోల్పోయిన భూములకు నష్టపరిహారం చెల్లించాలని గతంలోనే ఈ రైతులంతా రోడ్డు నిర్మాణ పనులను అటగించారు. దీంతో అప్పటి సబ్ కలెక్టర్ వచ్చి రైతులతో సమావేశమై రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవద్దని, నెల రోజులలో అందరికీ నష్టపరిహారం అందేలా చేస్తామని చెప్పారు. అధికారులు ఇచ్చిన హామీ గడువు దాటిపోయినా తమకు నష్టపరిహారం చెల్లించడం లేదని, ఇది ఎంతవరకు సమంజసమని గిరిజన రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెదవలస నుంచి చాపరాతి వరకు మొత్తం 2.5 కిలోమీటర్లు 38 మంది బాధితులు ఉన్నాము. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే ఏపీటీసీ కానీ అంచనా లెక్కరించారో దాని ప్రకారంగా నష్టపరిహారం చెల్లించాలని మేము పిఓ మేడం గారు కోరడమైనది. మేడం గారు కూడా మీకు 14 రోజుల్లోని డిమాండ్ డ్రాఫ్ట్ తహసీల్దార్ ద్వారా మనకి సచివాలయంలో డిస్ప్లే చేస్తున్నారు. అప్పటి వరకు మేము శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తామన్నారు. దానికి ప్రభుత్వం వారికి కూడా అంగీకరించి ఏదైతే ఇప్పుడు నష్టపరిహారం చెల్లిస్తారో, నష్టపరిహారం చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే మనకు సచివాలయంలో ప్లేస్ చేస్తారో, ప్లేస్ చేసిన వెంటనే మేము దీక్ష విరమించాలని కోరుకుంటున్నాం. ఇది 5వ రోజు. ఇప్పటికి కూడా కొంచెం రైతులలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఏపీడీసీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మరి తోటలకు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు. అధికారుల ఎటువంటి క్లారిటీ లేదు. అధికారులు క్లారిటీ ఇచ్చే వరకు రైతులు మరి పిఓ మేడం గారు డిమాండ్ డ్రాఫ్ట్ డిస్ప్లే చేస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళ నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ రైతులకు అందే వరకు ఖచ్చితంగా దీక్షను కొనసాగిస్తారు. మరి రైతులు అంటే ఈ రోజు ఉత్తరే కూర్చున్నారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారేమో. ఈ రోజు నిజంగా సుమారు 5 రోజులకు ఈ రోజు చేరింది అంటే ఎంత కడుపు మంట అయి కూర్చున్నాం అంటే, మేము ఎప్పటి నుంచో తాతల పోతల నుంచి ఈ రోజు కష్టపడి మొక్కని ఉడ్చుకుంటే, ఈ రోజు ఏమో చట్టాలుండి హక్కులుండి కూడా అక్రమంగా ఈ రోజు హైవే పేరుతో కుల్లగొట్టి కనీసం ఈ రోజు న్యాయం చేయకుండా ఈ రోజు ప్రభుత్వాలు కానివ్వండి, ఈ రోజు అధికారులు కానివ్వండి, ఎంత ఈ రోజు ఘోరంగా పని ఈ రకంగా చూస్తున్నారు. అంటే మేము గిరిజనులమా లేదా? ఈ రోజు గిరిజనులు అంటే నిజంగానే ఆ గిరిజన చట్టాలు హక్కులు ఉన్నాయి. ఇది పంచాయతీ చట్టాలు ఉన్నాయి, పీసా చట్టాలు ఉన్నాయి, ఈ రోజు అడివేకు చట్టాలు ఉన్నాయి. ఒక తీర్మానం జరిగిన తర్వాత మాత్రమే ఆ రోడ్డు చేయాలని చెప్పేసి చట్టాల్లో పొందుపరిచి ఉంది. కానీ అట్లాగ లేకుండా ఈ రోజు అక్రంగా తవ్వేసి ఈ రోజు మైనింగ్ తవ్వుకోపోవడానికి ఈ రోడ్లు ఉపయోగపడతాయండి? ఏ ప్రజలకు ఉపయోగపడతాయో చెప్పండి. అంటే మా తాతల పూతల నుంచి కష్టపడినటువంటి మాకు ఎంతో సంపాదించి ఈ రోజు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు మేము అనుభవించడానికి ఉపయోగిస్తామంటే లాస్ట్కి ఈ రకంగా మమ్మల్ని కనీసం టోటల్ లేకుండా చేసుకొని పోయిన పరిస్థితి ఈ రోజు నేషనల్ హైవే ఉంది. కాబట్టి తక్షణమే దీనికి ఖాతాలో డబ్బులు వేయవలసిందిగా మేము కోరుతున్నాం. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పెదవలస గ్రామానికి చెందిన ఏదైతే ఆర్వీఎఫ్ఆర్ పట్టా భూముల్లో కాఫీ తోటలు కోల్పోతున్నామో ఆ రైతులం అండి మేము. అయితే గతంలో 2 నెలల కిందట గౌరవ సబ కలెక్టర్ వారు మరియు మండల తహసీల్దారి వారు పెదవలస గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చాప్రతిపాలెము, పెదవలస మరియు రంపులు గ్రామస్తులతో నేషనల్ ఎన్హెచ్పై కారణంగా ఏవైతే కాఫీ తోటలు కోల్పోతున్నామో ఈ రైతులందరి సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ గ్రామ సభ ద్వారా గౌరవ సబ కలెక్టర్ వారు మా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో
రైతుల్లో ఆందోళన చెందాం సార్. అయితే విషయం ఏంటంటే సార్, ఏదైతే చాపరతిపాలెము పెదవలస గ్రామానికి సంబంధించి 2.5 కిలోమీటర్లు హైవే రోడ్డు నిర్మాణం ఉందో అది ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ అధికారులు ఏదో జీవో తీసుకొని వచ్చి ఆ జీవో ప్రకారంగా మీకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని సబ కలెక్టర్ వారు ఇచ్చిన హామీ మరి ఇప్పటికీ ఏమైందో మాకైతే తెలియట్లేదు సార్. ఈ హైవే రోడ్డు NH5 హైవే రోడ్డు వల్ల మా కాఫీ తోటలు చాపరాతిపాలెం పెదవలసినటువంటి 2.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇరువైపు ఉన్నటువంటి కాఫీ తోటలంతా కూడా నష్టమైపోతున్నాయి. దీన్ని బట్టి సుమారుగా సబ్ కలెక్టర్లు మారారు, ఆర్డీఓలు మారారు, ఎంఆర్ఓలు మారారు. వారు వచ్చి హామీలు ఇవ్వడం తప్ప కానీ మాకు నష్టపరం అయితే ఇచ్చింది. దీని కొరకు రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, NH5 సర్వేలు వీళ్ళందరూ వచ్చి కొలతలు కొలిచారు. మొక్కలకు డబ్బులు ఇస్తామన్నారు, భూమికి డబ్బులు ఇస్తామన్నారు, తర్వాత మిరియాలు తోటలు మిగతా చెట్లన్నిటికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి హామీలు అయితే ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ అంత మోసమే చేస్తున్నారండి మా రైతులకు. కాబట్టి గడిచిన 2 సంవత్సరాల నుంచి మేము చాలా మోసపోతున్నాం ఈ విషయంలో. అధికారులంతా వచ్చి తామంతా కాఫీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని గిరిజనులు తెలిపారు. అధికారుల హామీ మేరకు తక్షణం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెదవలసలో గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ కాఫీ తోట హైవే వేస్తున్నారండి. కాఫీ తోట మధ్యలో నుంచి మా ప్రాబ్లం ఏంటంటే చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత నుంచి మాకు ఇంకేం లేదు, ఆ కాఫీ తోట ఒకటే ఆధారం. అది కూడా పోతే మేము అడుక్కు తినాలి. మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు లేవు, ఉద్యోగాలు లేవు. మాకు ఉన్నది కాఫీ తోట ఒకటే. అది కూడా ఇప్పుడు తవ్వేస్తాను మొత్తం అయిపోతుంది. డబ్బులు ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు చెప్పారు, పై అధికారులు చాలా మంది చెప్పారు. వాళ్ళు చెప్పడం వరకే, అంతేగాని మాకు రూపాయి ఇచ్చింది లేదు. రోడ్లు అయిపోతున్నాయి, మా కాఫీ తోట దెబ్బేస్తుంది. మాకు ఇక్కడ మిగిలేదు ఏం లేదు. మాకు మిగిలింది ఒకటే, అడుక్కోవడం ఒకటే మిగిలింది. అధికారులు మీకు దండం పెడతాం, మా కోసం కాస్త ఆలోచించండి. అంతకు నేనేం చెప్పలేను. మా బాధలు అర్థం చేసుకోండి. చదువుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. నా అమ్మ నాన్న వస్తే వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ కోసం వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? మీకు జోహార్లు చెప్తున్నామండి. మా బాధ కాస్త ఆలోచించండి. మేము చదువుకున్నాం కాబట్టి మా బాధలు మీకు చెప్పుకుంటున్నాం. ఉద్యోగాలు సద్యోగాలు లేవు, మాకున్నది కాపీతో ఒకటే. అది కూడా ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. కలెక్టర్ గారు చాలా మంది అందరు చెప్తూనే ఉన్నారు. మీ మీడియా తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మాకు నష్టపరిహారం కాస్త ఇప్పిస్తే మేము మా పిల్లలు బాగుపడతాం. అది లేకపోతే మా జీవితాలు ఇంతే. సర్వేలోని ఏదైతే నష్టపోతున్నాడో రైతు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలండి. అధికారులు ఇచ్చారు హామీని, 1 నెల రోజుల తర్వాత మీకు పూర్తిగా నష్టపరిహారం పడుతుంది. అంతలోపు మీరు ఈ రోడ్డు పనులు జరిగేటట్లు చూడండి అనేసి చెప్తే రైతులందరూ దానికి అధికారుల మాటలకి ఎదురుపోకుండా రోడ్డు పనులు, విస్తర పనులు జరిగేటట్లు చూసారండి. కానీ అధికారులు ఇచ్చిన గడువు అయితే పూర్తయింది. ఎటువంటి నష్టపరిహారం జరగలేదండి, నష్టపరిహారం పడలేదు రైతులకి. కావున రైతులందరూ తీర్మానించుకున్నామండి రిలే నిరాహార దీక్ష చేయడానికి. ఎప్పుడైతే రైతులకి నష్టపరిహారం అనేది పూర్తి అందుబాటులోకి వస్తుందో అప్పటి వరకు ఈ రిలే నిరాహార దీక్ష గట్టిగా కొనసాగిస్తామండి. మాకు ఇంచుమించు 40-50 సంవత్సరాల నుంచి ITDA వాళ్ళు కోట్లాది రూపాయలు ఇచ్చి ఈ కాఫీని డెవలప్ చేశారు. అలాంటి కాఫీని ఈ రోజుకు మేము ప్రధాన పంటగా దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మా పిల్లల చదువులకైతేనేమి, మా ఖర్చులకైతేనేమి అన్ని రకాలుగా ఈ కాఫీ మాకే ఆదుకుంటున్నది. కాబట్టి ఈ రోజు ఈ హైవే వచ్చి దాని మీద మాకు కాఫీ నష్టపోతున్నాము. దానికి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇక ఇదిలా ఉండగా భూములు కోల్పోయిన రైతుల భూమి అంతా ప్రజల ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల నష్టపరిహారం చెల్లింపులకు అవరోధంగా మారినట్టు తెలిసింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములకు ఇంతవరకు ఎక్కడా నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. కాఫీ, మిరియాల పంట వేసుకోవడానికి మాత్రమే రైతులకు ITDA అటవీశాఖ ప్రోత్సహించింది. అంతేగాని వాటికి ఎవరికి హక్కులుండవన్నది అధికారుల వాదనే. అయితే తాతల కాలం నుండి ఈ ప్రాంతంలో రైతులు కాఫీ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు రైతులకు రోడ్డు నిర్మాణం పనుల వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. అయితే ప్రత్యేక జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రోడ్డును పడ్డ గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు గిరిజన సంఘాలు నాయకులు కోరుతున్నారు.